అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారో మనందరికీ తెలిసిందే కదా! ఆ శ్రీ మహావిష్ణువు దేవరి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఏటా శ్రావణ మాసంలో చేసుకుంటాం. మా ఇంట్లో పూజా విషయానికి వస్తే ఇంక పొద్దున్నే లేచి బయటంతా వాకిలి శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టుకున్నాము. ఫ్రెష్ అయి వచ్చాక ఇక పూజ పీట అలంకరించి ఇంకా అమ్మ అయితే కిచెన్‌లో పిండి వంటల హడావిడిలో చాలా బిజీ ఉండిపోయింది. ముందుగా పీటకి చక్కగా పసుపు రాసి దానికి బియ్యం పిండితో ముగ్గైతే వేసుకున్నాను. అమ్మవారి ఫోటో ప్రతిష్ఠించుకున్నాక కలశం రెడీ చేశాను. చెంబులో మంచినీళ్లు పోసి పసుపు కుంకుమ పువ్వులు వేసి దానిపై కొబ్బరికాయను ఉంచి కొబ్బరికాయని సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తాం కదా. ఇంకా అమ్మవారిని బ్లౌజ్ పీస్ తో అలంకరణ చేశాను. నిజానికి అమ్మ పక్కన ఉండి చెప్తుంటే నేనే స్వయంగా పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా అమ్మ వంటలన్నీ పూర్తి చేసి వచ్చేసరికి నేను పూజ అలంకరణ అంతా కంప్లీట్ చేసేసాను. మొదటిగా మన చిన్న బుజ్జి గణపతిని తయారు చేసి విఘ్నేశ్వరుడి పూజతో మొదలుపెట్టి తర్వాత వరలక్ష్మి వ్రత కథ చదువుకొని పూజకు ఎంతో భక్తితో చేసుకున్నాము. ఇంకా చెల్లి కాళ్ళకి అమ్మ కాళ్ళకి పసుపు కూడా నేనే రాశాననమాట. ఇంకా నేను కూడా రాసుకొని పూజ దగ్గర అయితే కూర్చున్నాము. మంచిగా దండం పెట్టుకున్నాము అమ్మవారికి అయితే. ఇంకా చేతికి కట్టుకునే తోరాలు అమ్మకి నాకు అమ్మవారికి అందరికీ సిద్ధం చేసుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక అమ్మ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇంకా అమ్మవారి గుళ్ళో చీర పసుపు కుంకుమ అయితే సమర్పిద్దాం అనుకున్నాము. ఇంకా అమ్మ వెళ్ళి సమర్పించేసి ఇంకా అక్కడే తాంబూలం కూడా ఇచ్చేశారు. మాదర్ కూడా తీసేసుకున్నారనమాట. ఇంకా పూజ ముగిసాక నేను అమ్మ ఒకరికొకరు తోరణాలు అయితే కట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ డాడీ రాగానే అమ్మ కాళ్ళకి నమస్కరించి అక్షింతలు అయితే వేయించుకున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళిద్దరితో అయితే వేయించేసుకున్నాను. ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది.